నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్లో మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఎంపికైన మహిళలకు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లాలు కోత్వాల్ మహిళలకు కుటుంబిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 150 కుటుంబిషన్లు వచ్చాయని తెలిపారు. అదేవిధంగా మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ఇంకా రాని వారు అధైర్యపడవద్దని, విడతల వారీగా అందరికీ సమానంగా ఇస్తామని ఎంపీ మల్లు రవి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పొల్యూషన్ మెంబర్ ఠాగూర్ బాలాజీ సింగ్, మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్, టౌన్ ప్రెసిడెంట్ చిముర శ్రీకాంత్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ విజయ్ కుమార్ రెడ్డి, అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన పార్లమెంట్ సభ్యుడు పెద్దలు మల్లు రవి గారిని కూడా వాళ్ళకు అనేక విధాలుగా గృహలక్ష్మి కానివ్వండి, ఇంద్రమ్మ ఇల్లు కానివ్వండి, ప్రభుత్వము పేద ప్రజల మీద మరియు ఇలా వర్షాలు కురిసినట్టు వాళ్ళకు అనేక స్కీములు ఇస్తున్నారు. మేము ఈ కల్వకుర్తి మైనార్టీ తరఫున గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా ఎంపీ సార్ మల్లు రవి సార్ గారికి, మా ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాళ్ళకు ఒక చిన్న వినతి ఏంటంటే, కల్వకుర్తి అందులో ఈ మైనార్టీ సోదరుని మనకు పూర్తి స్థాయిలో 95% కంటే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిందని మనకు అందరికీ కూడా తెలుసు. అంటే అది నమ్ముతా ఉన్నాం. వాళ్ళకి మన వ్యక్తిగత అవసరం ఉంది. అందుకే మీకు ఎక్కువగా విషయం ఇవ్వాలని చెప్పేసి మీకు కొట్లాడుతున్నాం. వారి ముందర కూడా అదే చెప్తా ఉన్నాను. వారు చెప్పినటువంటి మాట నాకు ఈరోజు ఆ తర్వాత వారు మాట్లాడతారు కాబట్టి వారు చెప్తారు ఎన్ని ఇస్తామనేది. నేను ఆ రోజు 500 అడిగిన ఈ కల్వకుర్తికి వస్తాను. అదేవిధంగా ఆమన్గల్ అంటే అక్కడ 4 మండలాలు రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి కాబట్టి ఆ 4 మండలాలు దాదాపు 200 విషయాలు రెడీగా ఉన్నాయి. అవి కూడా వాళ్ళు పిలిచి అక్కడ ఆ డివిజన్ లో రంగారెడ్డి జిల్లా కింద మళ్ళీ అవి కూడా ఇస్తాం. గౌరవ మంత్రి గారు కూడా, గౌరవ ఎంపీ గారు కూడా అక్కడికి వస్తారు ముఖ్య అతిథిగా. ఈ ప్రోగ్రామ్ ఇంకొక వారం రోజుల లోపలనే అది కూడా పెట్టుకుంటారు. కానీ అదేవిధంగా చాలా ఉన్నారు. కానీ ఇక్కడ కూడా మైనార్టీ సోదరులు ఉన్నారు, వాళ్ళకు కూడా బీద వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నా, ఈ 150 కాకుండా ఆలోచిస్తే 500 సరిపుస్తున్నాడు. ఇప్పుడు ఈ 150 ఇక్కడికి అయిపోయినాయి. ఇక్కడ కూడా మళ్ళీ అవసరం వస్తుంది. ఇంకొక 500 ఈ కళ అంటే 3 నెలల్లో కాకుండా అదేవిధంగా ఈ కల్వకుర్తి పాము, కల్వకుర్తి రూరల్కు సంబంధించి 4 మండలాలు అనుకోవాలి. ఈ 4 కలిపే చేసి ఒక 500 శాంక్షన్ చేయాల్సిందిగా అతి త్వరగా ఈ నెల 2 నెలల లోపల మరి ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా అక్కడ కూడా అందులో కొట్టాలనుకుంటున్నారు, సీట్లు దొరకలేదు. ఇంతవరకు బస్సులు ఎక్కేటువంటి పరిస్థితులు లేకుంటే ఈ రోజు సీట్లు దొరకలేనటువంటి పరిస్థితి వచ్చిందంటే బీద వాళ్ళందరూ మనకు ఉచితంగా తిరగలుగుతున్నారు కాబట్టి వస్తుంది. ఈ రోజు అందరూ రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా టౌన్ లో కూడా ఎవరు అడగలేదు. దాదాపుగా ఒక 1000 రూపాయల నుంచి 1600 రూపాయల వరకు ప్రతి నెల మరి ఇప్పటికే స్టార్ట్ అయింది. మనకు ఆ భారం పడకుండా ప్రభుత్వమే చూసుకుంటా ఉంది. మరి ఇవన్నీ కూడా ఊరికే రావట్లేదు. 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నిశ్చయించుకున్నాం. అదేవిధంగా ఇవి కూడా ఎవరికి అవకాశం ఉన్నా కూడా బీద వాళ్ళకు, ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇవ్వాలని చెప్పేసి డిస్కస్ చేసి దాదాపు కాదు 500 ఇల్లు ఒక్క టౌన్ లోనే. ये माइनॉरिटी कॉर्पोरेशन को पूरा जीरो बना दिए थे केसीआर। वो अच्छा बुरा बोले तो बातों से बहुत मीठा और कामों से बहुत खट्टा और गलत है आपकी। इसलिए पूरे आवाम ने क्या सोचा है, 100% रेवंत रेड्डी साहब अपने गाँव के हैं, हमारे लोग पूरे इंडिविजुअल के पूरा स्टेट के बदलाव लाए हैं. అందుకని ప్రతి ఇంటికి కూడా బెనిఫిట్ చేయాలని ఒక సంకల్పంతో ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారి ఎంపీ మధురన్ గారి పూర్తిగా ఈ ఏజ్ లో 75 సంవత్సరాల కూడా రోజు
తిరుగుతూనే ఉంటారు. ఎక్కడో దగ్గర జాబ్ మేళా పెట్టి దాదాపు 7-8 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా కార్పొరేషన్ ద్వారా నియమిస్తున్నాం. आज की तारीख में रेवंत रेड्डी साहब के पास पैसा नहीं है, फिर भी वो क्या करे 6,000 करोड़ रुपए और 3,000 करोड़ बैंक से 9,000 करोड़ रुपए बच्चों के लिए 3 లక్షల నుండి 5 లక్షల వరకు లోన్ ఇవ్వాలని చెప్పేసి ప్రతి నియోజకవర్గంలో చదువుకున్న ప్రతి పిల్లవాడికి గవర్నమెంట్ ఉద్యోగం రాని ప్రతి ఒక్కరు కూడా మేలు చేయాలని చెప్పేసి చేస్తారు. అంటే ఒక సంకల్పం పెట్టుకుని ఈ ప్రజలు ఎదుర్కొనేందుకు నీళ్లు కావాలి, ఇల్లు కావాలి, నియామకాలు కావాలి, ప్రతి చేతికి పని కావాలి, ప్రతి వాళ్ళ కుటుంబం ఉపాధి కలగాలంటే వాళ్ళకి ఏదో రకంగా కుటుంబిషన్ ఇవ్వడం వల్ల వాళ్ళ కొత్త కాస్తో వాళ్ళ ఉపాధి కలిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ కుటుంబిషన్ పెద్ద ఎత్తున కలవకుర్తి మున్సిపాలిటీకి ఇవ్వడం జరిగింది. దానికి సహకరించిన ఆనందరావు గారు కూడా ఎందుకంటే షానవాజ్ గారు, ఆనందరావు గారు దాదాపు 15 రోజుల నుంచి ఇదే కార్యక్రమాన్ని ఒక యుద్ధంలాగా చేసి, ఎందుకంటే ప్రతి ఒక్క వార్డు మాజీ కౌన్సిలర్ ని అక్కడ ఉన్న ప్రతి ఒక్క లీడర్ ని పట్టుకొని మీ దగ్గర దాదాపు 600 అప్లికేషన్స్ ఉన్నా కానీ అందులో పేద మహిళలకే ఇంపార్టెన్స్ ఇవ్వండి, తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు వాళ్ళకి మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి